బ్రేకింగ్ న్యూస్ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వెలుగులోకి వచ్చిన అమానవీయ ఘటనలు కలిచివేస్తున్నాయి. బిగ్ టీవీ కథనాలతో బయటపడ్డ ఈ దృశ్యాలు చూసి సామాన్య జనం సైతం చలించిపోతున్నారు. ప్రభుత్వాసుపత్రిలో సరైన వైద్యం అందక నరకయాతన అనుభవిస్తున్నారు పలువురు వృద్ధ రోగులు. కనీస వైద్యం అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. 4 ఏళ్లుగా వైద్య చికిత్సలు అందక ఓ వృద్ధుడు మృతి చెందాడు. చావు బతుకుల మధ్య మరో 4 రోగులు కొట్టుమిట్టాడుతున్నారు. వైద్యం కోసం వచ్చి 4 ఏళ్లుగా అక్కడే ఉండిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగేళ్లుగా అదే ఆసుపత్రిలో ఉండిపోయినా వైద్యం మాత్రం అందించడం లేదు. వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పడుకున్న చోటే తింటూ అక్కడే కాలకృత్యాలు చేసే దృశ్యాలైతే కలిచివేస్తున్నాయి. ప్రభుత్వాసుపత్రిలో ఉన్న లావారిస్ వార్డులో నరకయాతన అనుభవిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఎందుకని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వృద్ధులను అంతగనం పట్టించుకోకుండా 4 ఏళ్లుగా వైద్యం అందుతున్నా పట్టించుకోకుండా ఎందుకున్నా అలాంటి పరిస్థితి? నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అద్దాల మేడలైన 7 అంతస్తుల భవనంలో కొంతమంది వ్యక్తులు నరకయాతన పడుతున్నారు. ఈ విషయాన్ని ఎక్స్క్లూజివ్గా బయట తీసుకొచ్చింది చెప్పుకోవచ్చు. నిన్న ఈ వార్తా కథనాలని బయట పెట్టిన తర్వాత చాలా మంది కూడా స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, ఈ విజువల్స్ ఏదైతే వార్తా కథనాల్లో వచ్చిన విజువల్స్ చూస్తే అందరినీ కూడా కలిసివేసి గుండె తరుక్కుపోయే విజువల్స్ చూశారు. అందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో ఇప్పటివరకు ఎవరైతే వృద్ధులున్నారో నా వెనుకాల చూస్తున్న ఏదైతే ఈ వార్డుకి సంబంధించి ఇది లావారిస్ వార్డు అంటారు. ప్రభుత్వ ఆసుపత్రి వెనుకాల ఉన్న దీన్ని లావారిస్ వార్డు అంటారు. అంటే లావారిస్ అంటే మరాఠీ పదంలో అనాథాలుగా ఉన్న ఒక పదానికి లావారిస్ అంటారు. దానికి ఈ వార్డుకి ఆ పదాన్ని పెట్టి 4 ఏళ్ల క్రితం వచ్చారు. కొంతమంది వృద్ధులు వచ్చారు. ఆ వృద్ధులు ఇటు మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, కొంతమంది వృద్ధులు వచ్చారు. ఆ వృద్ధులు వచ్చిన తర్వాత ఒకరికి కాలు ఇరిగింది, కొంతమందికి నడుము ఇరిగిపోయింది. తర్వాత కొంత మానసిక స్థితి బాగోలేక కొంతమంది రావడం జరిగింది. దీంతో కొంతమంది వచ్చిన తర్వాత వీళ్ళకి కేర్ టేకర్ లెక్క, అంటే వీరు అనాథలా లేకపోతే ఎవరు, వీళ్ళు అసలు ప్రభుత్వ రికార్డులో ఉన్నారా లేరా అనే విషయం కూడా తెలియదు. కానీ ఏదైతే ఈ ఆసుపత్రికి సంబంధించి అసలు 4 ఏళ్ల క్రితం వస్తే వీళ్ళని తీసుకొచ్చి ఆసుపత్రి బయట దీన్ని ఒక వార్డులో వీళ్ళని బంధించారు. వీళ్ళందరూ కూడా బందీలుగా మారిపోయారు. అసలు తినడానికి తిండి లేదు, కనీసం ఉండడానికి ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈ రోజు మనం వార్తా కథనాలు ఇచ్చిన తర్వాత ఏదైతే కొద్దిగా వార్డు అంతా కూడా ఉదయాన్నే వచ్చి వార్డు సంబంధించిన బాయ్స్ అంతా కూడా క్లీన్ చేయడం జరిగింది. ఎంత దారుణమైన పరిస్థితి అంటే కనీసం 4 ఏళ్ల నుంచి కనీసం వీళ్ళకి ఫుడ్ పెట్టడం లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు, మందులు ఇవ్వడం లేదు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే అసలు వీళ్ళ చూస్తేనే కలిసివేసిన ఘటనలు వెలుగు మనం విజువల్స్ చూడాల్సింది. ఎంత దారుణమైన పరిస్థితి అంటే 4 ఏళ్ల నుంచి వీళ్ళకి కనీసం కాలు విరిగిన తర్వాత ఆపరేషన్ చేయకపోవడం, మొత్తం కిందలు అంటే కనీసం కూర్చోలేని నడవలేని పరిస్థితులు ఉండడం, చూస్తున్న మంచాలు కూడా కనీసం ఆ ఫెసిలిటీ లేని మంచాలు ఉన్నాయి. ఎంత దారుణం పడుతుందంటే చూడొచ్చు మహిళలు ఎంత దారుణంగా పడుతున్నారు. మతి స్థిమితం కోల్పోయారు. మన కెమెరామ్యాన్ చూపిస్తున్న విజువల్స్ లో ఎంత దారుణ పరిస్థితి అంటే మతి స్థిమితం కోల్పోయారు. ఆ రోజే కనుక వీళ్ళకు ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేస్తే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. మనం ఎదురుగా చూస్తున్నాం. ఇంకొక మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళను కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పుడు కూడా అక్కడనే పడిపోయి ఉంటుంది ఆ మహిళ. ఎందుకంటే ఆ మహిళకి నడుము విరిగిపోయి తీవ్ర మనస్తాపానికి గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పుడు మన విజువల్స్ చూస్తున్న లాస్ట్ ఉన్న ఆ డోర్ దగ్గర ఉన్న మహిళ తీవ్ర ఇబ్బందులతోటి గత 3.5 సంవత్సరాల నుంచి అట్లనే ఉన్నది. ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే అసలు ఆ వైద్య ఇక్కడ ఉన్న సిబ్బంది కావచ్చు, సూపరింటెండెంట్ గతంలో పనిచేసిన ఇటీవల కొన్ని వివాదాస్పదమైన ఏదైతే బర్త్డే వేడుకలు చేస్తున్న సందర్భంలో సూపరింటెండెంట్ ప్రతిమరాజ్ని పక్కకు పెట్టి వేరే శ్రీనివాస్ అనే అతన్ని ఇప్పుడు విధుల్లో పెట్టడం జరిగింది. ఈ 4 సంవత్సరాలు ఎందుకు వీళ్ళని పట్టించుకోవడం కోణంలో వీళ్ళని పరిస్థితి అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా వీళ్ళని పట్టించుకోవాలి, వీళ్ళకి కావాల్సిన వైద్య చికిత్సలు అందించాలి, కావాల్సిన మెడిసిన్ అందించాలి కూడా చెప్పి కూడా ఇటు బాధితులు కోరుతున్నారు. అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా అదే కోరుతున్నారు. చూడాలి వీళ్ళని న్యాయం జరుగుతుందో లేదో వేచి చూడాల్సిన అవసరం. థ్యాంక్ యూ రాజేష్.